ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకనిని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనముల మీద అతనిని అధిపతినిగా నియమించును. చాలండి. ఇక్కడ చదువుకున్న లేఖన భాగాన్ని మనం ధ్యానించినట్లయితే ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరయ్యా అంటే దైవజనుడైన సమూయేలు. ఎవరండి? దైవజనుడైన సమూయేలు. దైవజనుడైన సమూయేలు సౌలు మహారాజుతో మాట్లాడుతున్న మాటలు. ఒక రోజున దైవజనుడైన దైవజనుడైన సమూయేలు రాజైన సౌలుతో ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటయ్యా అంటే, సౌలా, నీవు గిల్గాలులో నిలువుము. 7 దినాల తర్వాత నేను గిల్గాల్కి వస్తా. ఎక్కడికి వస్తా? గిల్గాల్కి వచ్చి అక్కడ సమాధాన బలులు, దహన బలులు, సమాధాన బలులు నేను దేవునికి అర్పించి దేవుని చిత్తాన్ని నీకు నేను తెలియజేస్తాను అని దైవజనుడైన సమూయేలు సౌలు మహారాజుతో చెప్పాడు. ఎవరితోనండి? సౌలు మహారాజుతో చెప్పాడు. నీవు గిల్గాలులో నిలువు. ఎక్కడ నిలవాలి? గిల్గాలులో నిలవాలి. నువ్వు గిల్గాలులో 7 దినాలు అక్కడ గిల్గాలులో నువ్వు నిలిస్తే నేను 7వ రోజున నీ దగ్గరికి వస్తాను. నీ దగ్గరికి వచ్చి దేవునికి దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేవుని చిత్తం ఏంటో నీకు తెలియజేస్తా. ఎవరికి? నీకు తెలియజేస్తాను అని దైవజనుడైన సమూయేలు సౌలు మహారాజుతో చెప్పాడు. సౌలు మహారాజుతో చెప్తే సౌలు గిల్గాలుకు వెళ్ళాడు. 7 దినాలు గిల్గాలులో నిలిచాడు. ఆ గిల్గాలులో ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చి, ఈరోజు దైవజనుడు రాపోతున్నాడు, ఇక్కడ దైవజనుడు దహన బలులు, సమాధాన బలులు అర్పించి దేవుని చిత్తాన్ని మనకి బయలుపరచబోతున్నాడు, దేవుని చిత్తాన్ని మనకి తెలియజేయబోతున్నాడు అని ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చాడు. సమకూర్చిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే, ఏం జరిగింది అంటే 7వ దినం సంపూర్తి కాబోతుంది. ఇంకా దైవజనుడు గిల్గాల్కి రాలా. ఒకవైపు చూస్తే ఫిలిష్తీయులు, అగర్భ శత్రువులైన ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలీయుల మీదకి దండెత్తి వచ్చారు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? దైవజనుడు రావలసిన దైవజనుడు ఇంకా గిల్గాల్కి రాలా. ఈలోగా రాజైన సౌలు సాహసించి దైవజనుని స్థానంలో నిలబడి దహన బలులు, సమాధాన బలులు అర్పించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున చూడండి, దైవజనుడు వస్తానని చెప్పిన దైవజనుడు రాకపోవడం, వస్తానని చెప్పిన దైవజనుడు వస్తూ ఉండగా మార్గ మధ్యంలో మరి ఏం ఎదురైందో, ఏ పని ఉందో తెలియదు, కానీ దైవజనుడు ఆలస్యంగా వచ్చాడు. ఎలా వచ్చాడండి? ఆలస్యంగా వచ్చాడు. ఈ రోజున మన జీవితంలో దైవజనుడు ఒక మాట చెప్తే, నీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగత జీవితంలో కానీ దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు, ఇదిగో నేను మీ ఇంటికి వస్తాను, నీవు చేయవలసింది నీకు నేను తెలియజేస్తాను అని చెప్పినప్పుడు ఏం చేయాలయ్యా అంటే నిలిచి ఉండాలి. నాన్న ఇటు చూడు,
నిలిచి ఉండాలి, నిలిచి ఉండాలి. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? దైవజనుడు ఆలస్యమైందనుకో మన జీవితంలో ఏం చేస్తామో తెలుసా? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను వినండి. దైవజనుడు నీ దగ్గరికి రావటం ఆలస్యమైతే, దైవజనుడు చెప్పిన సమయానికి నీ దగ్గరికి రాకపోతే నువ్వు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా మంది జీవితాల్లో ఇక్కడే శాపగ్రస్తులు అవుతున్నారు. ఇక్కడే దైవజనుని మాట వినకుండా శాపగ్రస్తులయ్యేవారుగా ఉంటున్నారు. దైవజనుడు వస్తానని చెప్తే తప్పకుండా వస్తాడు. ఆమేన్. ఒకవేళ మార్గ మధ్యంలో ఏదైనా ఆలస్యం అయితే అవ్వచ్చు, కానీ దైవజనుడు వస్తానన్నాక రాక మానడు. ఆమేన్. నిరీక్షణ లేనటువంటి సౌలు, విశ్వాసం లేనటువంటి సౌలు ఏం చేశాడు తెలుసా? ఫిలిష్తీయులు మన మీద ఎక్కడ పడతారో అని ఆ సమాధాన బలులను, ఆ దహన బలులను తనే సాహసించి ఏం చేశాడట? సాహసించి ఆ బలులను అర్పించాడు. అర్పించిన మరుక్షణంలో దైవజనుడు వచ్చాడు. ఎవరొచ్చారు? దైవజనుడు వచ్చాడు. రోజున మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? దైవజనుడు వచ్చి ఏం చెప్తున్నాడో చూడండి. అదే మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేలుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. అందరు నా వైపు చూడండి, అందరు నా వైపు చూడండి. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనకుండా నీవు అవివేకపు పని చేశావు అంటున్నాడు. ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఇదే పని చేస్తున్నారు. దైవజనుడు చేయవలసిన పని దైవజనుడు వచ్చే వరకు ఉండకుండా అవివేకపు పనులు చేస్తున్నారు. ఏ పనులండి? అవివేకపు పనులు చేస్తున్నారు. దైవజనుడు నీ జీవితంలో ఒక చోటకి వస్తానని చెప్పిన తర్వాత ఆలస్యమైతే మనం ఏం చేయాలో తెలుసా? నిరీక్షణ కలిగి, విశ్వాసం కలిగి ఎదురు చూడాలి. ఏం చేయాలండి? ఎదురు చూడాలి. ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటి తెలుసా? నువ్వు యెహోవా ఆజ్ఞను గైకొనలేదు అంటున్నాడు. అసలు సెలవిచ్చింది ఎవరో? దైవజనుడు. కానీ దైవజనుడి మాట వినకపోవటం వలన దైవజనుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు యెహోవా ఆజ్ఞను గైకొనలేదు అంటున్నాడు. అంటే దైవజనుని మాటే దేవుని మాట. ఆమేన్. ఏ మాట? దైవజనుని మాటే. ఈ రోజున మందిరానికి వస్తున్న మన జీవితాల్లో దైవజనులే కదా, అలాగే మాట్లాడతారు కదా, వారి మాట వినేది ఏమిటి అనుకున్నావు అనుకో, నువ్వేం చేస్తున్నావో తెలుసా? అవివేకపు పనులు చేస్తున్నావు. ఏ పని? అవివేకపు పని చేస్తున్నావు. నీ ఎడల, నీ కుటుంబం ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు, దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైన ఉద్దేశాలు, నీ ఎడల దేవునికి ఉన్నటువంటి తలంపులు మారిపోతాయి. ఏమవుతాయండి? మారిపోతాయి. దైవజనుని మాట వినకపోతే, దైవజనుని ఆజ్ఞను నువ్వు శిరస వహించకపోతే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల ఆయన తలంచినటువంటి తలంపులన్నీ కూడా మారిపోయేవిగా ఉంటాయి. గమనించండి, ఇక్కడ దైవజనుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీ ఎడల దేవునికి ఉన్న తలంపులు, యెహోవా తలంచిన సదాకాలం, ఇశ్రాయేలు మీద సదాకాలము నిన్ను స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉన్నాడట. దేవుని ఉద్దేశం ఏంటి అంటే, సౌలు ఎడల సదాకాలం తన యొక్క సింహాసనాన్ని స్థిరపరచాలని దేవుడు అనుకున్నాడు. కానీ సౌలు యొక్క అవివేక పనులు, సౌలు దేవుని ఆజ్ఞలను గైకొనక అవివేక పనులు, తొందరపాటు పనులు చేసినందుకు
దేవుడు ఏం చేశాడో తెలుసా? తనకున్న తలంపులను మార్చుకున్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు తన ఎడల ఉన్నటువంటి తలంపులు, సౌలు ఎడల ఉన్న తలంపులను మార్చుకుని ఏం చేశాడో తెలుసా? యెహోవా చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకని కనుగొన్నాడు. ఆమేన్. దీన్ని కనుగొన్నాడు. యెహోవా చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని కనుగొని నీకు ఆజ్ఞాపించిన దానిని గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించెను. ఆమేన్. ఈ రోజున నేను చెప్పే మాట ఏంటంటే, నీవు దేవుని దైవజనుని మాట వినకపోతే నీకు నీవే అవివేక పనులు చేస్తున్నావు, నీకు నీవే బుద్ధిహీనపు పనులు చేసుకుంటున్నావు. దైవజనుని మాట వినకుండా నీ స్వసిత్తాన్ని నెరవేరిస్తే, నీ స్వసిత్తాన్ని స్వనీతిని ప్రదర్శిస్తే నీ జీవితంలో దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటాడు. కానీ అదే సమయంలో నీ మీదకి దేవుని ఆశీర్వాదానికి బదులు దేవుని శాపం వస్తుంది. ఏమొస్తుందండి? దేవుని శాపాన్ని దిగి వచ్చేదిగా ఉంటది. సౌలు యొక్క జీవితంలో దేవుడే అభిషేకించాడు. దేవుడే తన ప్రజల మీద రాజుగా ఎన్నిక చేశాడు. తన చిత్తాన్ని సౌలుకు తెలియచేయాలనుకున్నాడు. సౌలు ఏం చేశాడో తెలుసా? అవివేక పని చేశాడు. ఏం చేశాడండి? శాశ్వత కాలం తన రాజ్యాన్ని, తన సింహాసనం మీద సౌలు కుటుంబాన్ని స్థిరపరచాలని దేవుడు తలస్తే, దేవుని తలంపులకు విరోధంగా, దేవుని ఉద్దేశాలకు విరోధంగా, దేవుని చిత్తానికి విరోధంగా నడిచినటువంటి సౌలు పట్ల తనకున్న తలంపులను దేవుడు మార్చుకుని తన చిత్తానుసారమైన మనసు గలవాన్ని ఒకరిని ఎన్నిక చేశాడు. అతడు ఎవరయ్యా అంటే దావీదు. అందరూ చెప్పండి, దావీదు. ఈ రోజున మీతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి మనం ఉండాలి. ఆమేన్. ఏ మనసు అండి? దేవుని చిత్తానుసారమైన మనసు కలిగి ఉండాలి. దేవుని చిత్తానుసారమైన మనసు మనం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడో తెలుసా? దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే మన జీవితంలో అది ఏమవుతుందో తెలుసా? అధికమైన గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఆమేన్. అంతేకాదు, మరియు ఆయన ఆధిక్యతను అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఎవరికి అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారికి అధికమైన గౌరవం, అత్యధికమైన ఆధిక్యతను దేవుడు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఈ రోజున మరి నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నావా? దేవుని సంకల్పాలని నీవు నెరవేర్చేవాడుగా ఉంటున్నావు. దేవుని చిత్తం నీకు ఎలా తెలుస్తుంది అంటే, దైవజనుని నోట నుంచి దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడతాడు. ఆమేన్. దైవని చిత్తం నువ్వు తెలుసుకోవాలంటే దైవజనుని నోట వచ్చే ప్రతి మాటను నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. ఈ రోజున నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ సంఘం పట్ల, నీ గ్రామం పట్ల దైవ చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలంటే దైవజనుని నోట మాటను నువ్వు గ్రహించేవాడుగా ఉండాలి. ఈ రోజున దైవజనుడైన సమూయేలు సౌలుతో, గిల్గాలులో నువ్వు నిలిచి ఉండు, నేను అక్కడికి వచ్చి సమాధాన బలులు, దహన బలులు అర్పిస్తాను, దైవ చిత్తాన్ని నీకు చెప్తాను అంటే దైవజనుని మాట వినకుండా స్వచిత్తాన్ని నెరవేర్చాడు. ఎవరి చిత్తాన్ని? స్వచిత్తాన్ని నెరవేర్చాడు. ఈ రోజున క్లిష్ట పరిస్థితులైనా, నీ జీవితంలో అపాయకరమైన సమయంలోనైనా, నీ చుట్టూ శత్రువులు చుట్టుముట్టిన ఆ సమయంలో నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేర్చకూడదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉండాలి. దేవుని చిత్తాన్ని కనుగొని ఆ దిశగా నీవు అడుగులు వేసేవాడుగా నీవు ఉందువు గాక. దైవ చిత్తాన్ని నీ జీవితంలో నెరవేరిస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అత్యధికమైన ఆధిక్యత, అత్యధికమైన గౌరవాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు.
ఈ రోజున చాలా మంది క్రైస్తవ జీవితాల్లో దైవ చిత్తాన్ని కనుగోరు, దైవ చిత్తానుసారంగా నడుచుకోరు, దేవుని చిత్తాన్ని ఎరగకుండానే స్వచిత్తాన్ని వారి జీవితాల్లో నెరవేర్చుకుని అనేక మంది జీవితాల్లో శ్రమను, శోధనను, నెమ్మది లేని జీవితాన్ని, ఈ రోజున అనేకమైన విపత్కరమైన పరిస్థితులకు లోనయ్యేవారుగా ఉంటున్నారు. ఈ రోజున దేవుని చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని నెరవేర్చే నీ జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకుంటున్నావు, నీ జీవితంలో శ్రమలు కొని తెచ్చుకుంటున్నావు. ఈ రోజున మనశ్శాంతి లేకపోవటానికి, నీ జీవితంలో సంతోషం లేకపోవటానికి, సమృద్ధి అయిన జీవితం నువ్వు కలిగి ఉండకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీ స్వచిత్తాన్ని నువ్వు నెరవేర్చటమే. నీ సంకల్పాల్ని నువ్వు నెరవేర్చుకోవటం వలన నీ జీవితంలో అనేకమైన శ్రమలు అనుభవించేవాడగా ఉంటున్నావు. ఈ రోజున దేవుని చిత్తాన్ని ఎవరు చేస్తారో వారి జీవితంలో అత్యధికమైన ఆధిక్యత, అత్యధికమైన గౌరవాన్ని దేవుడు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ రోజున మన జీవితాల్లో దేవుని చిత్తాన్ని జరిగించాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలో సంచరించిన దినాల్లో ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఏం చెప్పాడు? ఒకసారి యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. యోహాను శుభవార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుదాం. నా ఇష్టమును నెరవేర్చుకొనుటనికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి నేను దిగివచ్చి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దైవ తనయుడై ఉండి, దేవునితో సమాన అనుభవం కలిగిన వాడై ఉండి, భూమి మీదకి సశరీరుడుగా ఆయన దిగి వచ్చిన వేళ ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నా సొంత చిత్తాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు, నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు పరలోకము నుండి దిగి వచ్చాను. ఆమేన్. ఈ రోజున నన్ను కూడా ఈ లోకానికి పంపించిన వాడు ఒకరు ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. దేవుడు మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఎందుకో తెలుసా? తన చిత్తాన్ని నెరవేర్చాలని. దీన్ని తన చిత్తాన్ని నెరవేర్చాలని. నీ స్వచిత్తాన్ని కాదు, నీ ఇష్టాన్ని కాదు భూమి మీద నెరవేర్చేది. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలి అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తాన్ని? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్తున్నాడు. ఇదిగో నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవటానికి రాలా, తండ్రి చిత్తాన్ని, నన్ను పంపిన వాని చిత్తాన్ని నెరవేర్చటానికి పరలోకము నుండి నేను దిగి వచ్చాను. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడిస్తున్న మన జీవితాల్లో, యేసుక్రీస్తు ప్రభువారిని మన రక్షకుడుగా అంగీకరించిన మన జీవితాల్లో, ఓ క్రైస్తవుడుగా సాగుతున్న నీ జీవితంలో నెరవేర్చవలసింది ఎవరి చిత్తమయ్యా అంటే తండ్రి చిత్తం. ఆమేన్ చెప్పండి. ఎవరి చిత్తం? తండ్రి చిత్తం. ఈ రోజున నీ జీవితంలో నెరవేరేది ఎవరి చిత్తం? నీ కుటుంబంలో నెరవేరేది ఎవరి చిత్తం? దేవుని చిత్తమేనా? దేవుని చిత్తమేనా? మనం ఏమంటాం తెలుసా? కుటుంబం అంతా నా మాట వినాలి. ఏమంటామండి? కుటుంబం అంతా నా మాట వినాలి, సంఘం అంతా నా మాట వినాలి, గ్రామం అంతా నా మాట వినాలి. దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎవరి చిత్తం? మన సొంత చిత్తం కాదు, మన సొంత ఉద్దేశాలు కాదు, మన యొక్క స్వనీతికి నెరవేర్చటం కాదు, తండ్రి చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఆయన అంటాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి ఆయన ఆకలి కొని ఉన్నాడట. ఏం కొని ఉన్నాడు? ఆకలి కొని ఉన్నాడట. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తృష్ణ కొని ఉన్నాడట. ఆయన అంటాడు, యోహాను శుభవార్త చూడని, యోహాను శుభవార్త 4వ అధ్యాయము 34వ వచనాన్ని ధ్యానం చేద్దాం. యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. అందరూ నా వైపు చూడండి.
ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్తున్నాడు తెలుసా? ఏమని చెప్తున్నాడు? యేసు వారిని చూసి, తన శిష్యులను చూసి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యేసయ్య ఆకలిగొని ఉన్నాడు. భూమి మీద ఆయన ఆకలిగొని ఉన్నాడు. ఎందుకు ఆకలిగొని ఉన్నాడయ్య అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి, ఆయన పని తుదముట్టించటమే నాకు ఆహారమై ఉన్నది అంటున్నాడు. ఏమై ఉందంటున్నాడండి? అంటే ఆయన ఆకలిగొని ఉన్నాడు, ఆయన తృష్ణ కొని ఉన్నాడు. ఆయన ఆకలి ఏంటయ్యా అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చటం, తండ్రి పనిని తుదముట్టించటం. తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే, తండ్రి పనిని తుదముట్టించితే ఆయన ఆహారం తిన్నట్టుగా తృప్తి చెందేగా ఉన్నాడు. ఆమేన్. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో మనం ఏం చేయాలో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మనం కూడా ఆకలి కొని ఉండాలి, తృష్ణ కొని ఉండాలి. మరి ఈ రోజున క్రైస్తవుడిగా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత తృష్ణ కొని ఉన్నావు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత ఆకలి కొని ఉన్నావు అండి? నువ్వెంత ఆకలి కొని ఉన్నావు? ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొని ఉండటం అంటే అర్థం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న నశించున్న ఆత్మలను రక్షించటమే తండ్రి యొక్క పని. ఆమేన్. ఏ పని? నశించున్న ఆత్మల రక్షణయే తండ్రి పని. ఎవరు నశించిపోతున్నారో, ఎవరు పాపములో జీవిస్తున్నారో వారి పాపము నుండి విడుదల చేసి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువటమే తనకు ఆహారమై ఉంది. ఆమేన్. తన పని అయి ఉన్నది. మరి ఈ రోజున భూమి మీద జీవిస్తున్న నీవు దేవుని కొరకు ఎంత తృష్ణ కొని ఉన్నావు, ఎంత ఆకలి కొని ఉన్నావు? ఒక మాట చెప్తాను, మీకు జాగ్రత్తగా వినండి. శరీరమును పోషించుకొనుటకు మనుషులు ఏ విధంగానైతే ఆరాట పడతారో అదే విధంగా తన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడానికి కూడా మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? తృష్ణ కొని ఉండాలి. ఆమేన్. ఆకలి కొని ఉండాలి. ఈ యొక్క శరీరాన్ని పోషించటానికి ఎంత తృష్ణ కొని ఉంటాం, ఎంత తృష్ణ కొని ఉంటాం, ఎంత ఆరాట పడతాం. మనం అంటాం, లోకంలో ఉన్న సామెత ఏంటో తెలుసా? కోటి విద్యలు కూటి కొరకే. ఏమంటాం అండి? కోటి విద్యలు కూటి కొరకే. మరి భోజనం కొరకు, శరీర సంబంధమైన భోజనం కొరకు కోటి విద్యలు చేస్తున్నావు. ఎన్ని విద్యలు చెప్పండి? నువ్వు వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఎందుకు చేస్తున్నావు అయ్యా అంటే దేనికోసం? శరీరాన్ని పోషించుకోవటం కోసం, తినటం కోసం అంటున్నావు. మరి ఈ రోజున దేవుని పని కొరకు, దేవుని చిత్తాన్ని జరిగించటానికి ఎంత తృష్ణ కలిగి ఉన్నావు? శరీరానికి ఆహారాన్ని పెట్టడానికి రోజుకి ఎన్ని గంటలు కష్టపడుతున్నావు? 8 hours పని చేస్తున్నారు. ఎన్ని అవర్స్ చెప్పాలి? 8 గంటలు పని చేస్తున్నారు. పనికి వెళ్ళేవాడు 8 గంటలు పని చేస్తున్నాడు. ఉద్యోగం చేసేవాడు 8 గంటలు ఉద్యోగం చేస్తున్నాడు. ఇంకా 8 మించి పని చేస్తే ఏం తీసుకుంటాడో తెలుసా? ఓటీ తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? ఓటీ తీసుకుంటాడు. ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటాడు. మరి నీ జీవితంలో ఇన్ని విద్యలు కూటి కోసం అయితే, మరి నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని పనిని తుదముట్టించటం, దేవుని చిత్తాన్ని జరిగించటం కొరకు నువ్వెంత ఆకలి కొని ఉన్నావు, నువ్వెంత తృష్ణ కొని ఉన్నావు? ఇక్కడ యోహాను శుభవార్త 4వ అధ్యాయం 34వ వచనం ప్రకారం ఆయన ఏమంటాడో తెలుసా? నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఏమై ఉందంట? నాకు ఆహారమై ఉన్నది. మరి నీ జీవితంలో ఆహారము, దేవుని పని ఆహారంగా నీవు అనుకుంటున్నావా? దేవుని పని చేయటమే నాకు ఆహారం, దేవుని పని చేతే నేను సంతృప్తి పొందుతాను అనే ఆలోచనను కలిగి ఉన్నావా? ఈ రోజున గమనించండి.
దేవుని పిల్లలమే, దేవుని సన్నిధిగానానికి వచ్చేవాళ్ళమే. కానీ ఎవరి చిత్తాన్ని నెరవేరుస్తామయ్యి అంటే నా చిత్తమే నెరవేరాలి అనుకుంటాం. స్వయం చావలా, స్వనీతి చావలా, సొంత ఆలోచనలు చావలా, స్వబుద్ధిని ఆధారం చేసుకోవటం నువ్వు విడిచిపెట్టలా. ఈ రోజున సొంత ఇష్టం నెరవేరాలని నీవు ఆరాట పడతా ఉంటావు. సొంత ఇష్టం నెరవేరకపోతే, నీ యొక్క ఆలోచనల ప్రకారం ఎవరైనా నడవకపోతే, నీ స్వసిత్వం ప్రకారం ఎవరైనా చేయకపోతే ఎంత ఆగ్రహం వచ్చేస్తుందో నీకు, ఎంత ఆగ్రహం వచ్చేస్తుందో. మరి దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు, దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు, దేవుని పనిని తుదముట్టించినప్పుడు నీ మీద దేవునికి ఆగ్రహం వస్తే నువ్వేం చేస్తావు? ఆయన ఆగ్రహాన్ని ఎవరు తాళగలరు? ఆయన కోపిస్తే నువ్వు ఆయన కోపాన్ని నువ్వు తట్టుకోగలవా? కానీ ఆయన దయారస పూర్ణుడై ఉన్నాడు కాబట్టి, ప్రేమామయుడై ఉన్నాడు కాబట్టి కోపించుచు వాత్సల్యాన్ని చూపుతున్నాడు. ఆమేన్. ఈరోజు కాకపోతే రేపైనా చేస్తావు, ఈ గంటలో కాకపోతే మరొక గంటలో తెలుసుకుంటావని దేవుడు నీ మీద కనికరాన్ని చూపుతుంటే, వాత్సల్యతను చూపుతుంటే ఆయన కృపను నువ్వు నిరర్ధకం చేస్తావు. ఏం చేస్తున్నావండి? ఆయన కృపను నిరర్ధకం చేసేవారుగా ఉంటున్నారు. ఈ రోజున ఒక మాట చెప్తాను, దేవుని చిత్తాన్ని మనం ఎందుకు జరిగించాలి? అసలు దేవుని చిత్తాన్ని మనం ఎందుకు జరిగించాలి? ఎందుకు జరిగించాలి? ఒక క్రైస్తవుడు దేవుని చిత్తాన్ని ఎందుకు జరిగించాలి? ఒక ఉదాహరణ మీకు చెప్తా. ఈ లోకంలో ఒక భయంకరమైన అరణ్యం ఉంది. ఆ అరణ్యంలో, ఆ అరణ్యానికి వెళ్ళేసరికి చీకటి గమ్మింది. ఏం గమ్మింది? చీకటి, కారు చీకటి, కన్ను కనపడట్లా. నీవు అరణ్యాన్ని దాటాలి. ఏం దాటాలి? అరణ్యాన్ని దాటాలి. అరణ్యములో ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి, ఎన్నో విషసర్పాలు ఉంటాయి, ఎన్నో భయంకరమైనటువంటి క్రూర మృగాలు దాగి ఉంటాయి. అరణ్యంలో ఏముంటాయి అంటే అణువణువును కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఏం పొంచి ఉంటుందండి? అణువణువును కూడా ప్రమాదం పొంచి ఉంటది. ఎక్కడ గొయ్యి ఉందో, ఎక్కడ వేటగాడు వలలు పన్ని ఉన్నాడో, ఎక్కడ వేటగాడు తన యొక్క వలలను మన కోసం తన వలలను పని ఉన్నాడో మనకు తెలియదు. మనం వెళుతున్న మార్గంలో ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. చీకటి వలన కన్ను కనపడట్లా, ముందేముందో తెలియట్లా, వెనకేముందో తెలియట్లా, ఆ ప్రక్క నుంచి ఏమొస్తుందో మనకి తెలియని పరిస్థితి. అప్పుడు ఆ అరణ్యంలో నీకు తెలిసిన వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి, ఆ అరణ్యం అంతా అణువణువు తెలిసిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చాడు. నువ్వు ఆయన అనుసరిస్తావా, అనుసరించవా? చెప్పాలి. ఆయన అనుసరించి ఆయన వెళుతున్న మార్గంలో నువ్వు నడుస్తే నీకు ప్రమాదాలు ఉండవు. ఆయనకి అరణ్యం అంతా తెలుసు. చీకటిలో కూడా నడవగలిగిన వాడు, చీకటిలో కూడా అందరికి క్షేమంగా నడిచి వెళ్ళగలిగినటువంటి సమర్థుడు ఆయన. ఆయన నీ ఎదుటికి వచ్చినప్పుడు, ఆయన నీ ముందు నడుస్తూ ఉన్నప్పుడు ఆయనతో కూడా నువ్వు నడుస్తావా, నడవా? నడవకపోతే నీ అంత అవివేకి ఎవరు ఉండరు, నీ అంత బుద్ధిహీనుడు ఎవరు ఉండరు. ఎందుకో తెలుసా? ఆ అరణ్యమంతా అణువణువున ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏం పొంచి ఉన్నాయి? ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ముందు ఏం జరుగుతుందో నీకు తెలియదు, ముందు ఏ గొయ్యి ఉందో నీకు తెలియదు, ముందు ఏ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో నీకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేయాలో తెలుసా? నమ్మకమైన వ్యక్తిని అనుసరించాలి. ఆమేన్. నమ్మకమైన వ్యక్తిని అనుసరించాలి. ఆ నమ్మకమైన వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్ చెప్పండి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. ఏ జ్ఞానం?
భవిష్యత్ జ్ఞానం ఎరిగిన వాడు ఇంకొక నిమిషంలో నీ జీవితంలో ఏం జరగబోతుందో, ఈ రోజున నీ జీవితంలో ఏం జరగబోతుందో, రానున్న దినాలలో నీ జీవితంలో ఏం జరగబోతుందో, ఏ ప్రమాదం పొంచి ఉందో, ఏ శత్రువు నీ మీదకి రాబోతున్నాడో, అపవాది ఏ రీతిగా నిన్ను తన యొక్క వలల్లో చిక్కించుకోబోతున్నాడో సమస్తమును ఎరిగినవాడు, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. ఆయన చిత్తాన్ని, ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే, ఆయన యొక్క నడిపింపులో మనము నడవగలిగితే క్షేమంగా ఈ లోకంలో మనం బ్రతకగలం. ఆమేన్. క్షేమంగా ఈ లోకంలో మనం బ్రతకగలం. క్షేమాన్ని, నెమ్మదిని, సమాధానాన్ని, సమృద్ధి అయిన జీవితాన్ని మనం అనుభవించగలుగుతాం. కానీ సమస్తమును ఎరిగిన, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుని చిత్తాన్ని జరిగించకుండా నీ స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నావు తెలుసా? నీ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటున్నావు తెలుసా? అదేంటో తెలుసా? బుద్ధిహీనత. ఏంటండి? బుద్ధిహీనత. నీ అవివేకం. నీ అవివేకం. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం చేయవలసింది ఏంటంటే భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన ప్రభువుని అనుసరించాలి. ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఈ లోకంలో అణువణువు తెలిసిన వాడు, లోకము దాని నివాసులు ఆయనవై ఉన్నాయి. ఆమేన్. ఈ లోకములో ఆయన సమస్తం అణువణువు కూడా ఎరిగినవాడు, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగినవాడు. రేపు ఏం జరగబోతుందో, ఇంకొక గంటలో ఏం జరగబోతుందో, మరొక క్షణంలో ఏం జరగబోతుందో తెలిసిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన చిత్తానుసారంగా ఆయనను వెంబడిస్తే, ఆయనను వెంబడి నువ్వు వెళితే ఈ లోకంలో నీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్ చెప్పరా? క్షేమం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మరి నువ్వు ఆయన చిత్తాన్ని చేయటానికి ఇష్టపడుతున్నావా? రేపేం జరుగుతుందో నీకు తెలవదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో నీకు తెలీదు. కానీ నీవు మిడిసి పడతావు, ఎగిరెగిరి పడతావు. ఈ రోజున ఏ నిమిషంలో ఏం జరుగుతుందో మనకి ఎవరికి తెలియదు. కానీ సమస్తాన్ని ఎరిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. ఆయనను నువ్వు వెంబడిస్తే నీ జీవితంలో నెమ్మదిని అనుభవించగలుగుతావు, సంతోషాన్ని అనుభవించగలుగుతావు, సమాధానాన్ని అనుభవించగలుగుతావు. కానీ ఈ రోజున ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? క్రైస్తవులే కానీ క్రీస్తుని అనుసరించారు. క్రీస్తు ప్రభు వారి వెంబడి నడవరు. ప్రభు యొక్క చిత్తాన్ని వారు నెరవేర్చరు. ప్రభు చిత్తాన్ని తెలుసుకొనరు. ఈ రోజున ప్రభు చిత్తాన్ని కాకుండా స్వచిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉంటారు. ఎందుకు స్వచిత్తాన్ని నెరవేరుస్తున్నారయ్య అంటే, ఆయన నడిపింపులోనికి రాకపోవటానికి కారణం ఏంటి అంటే, దేవుని నడిపింపులోనికి ఒక వ్యక్తి రాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? అహంకారం. ఏంటండి చెప్పండి. ఒక వ్యక్తి జీవితంలో అహంకారం ఉన్నప్పుడు ప్రభు చిత్తాన్ని చేయడం, ప్రభు నడిపింపును ఒప్పుకోడు, ప్రభు మార్గంలో నడవడు. నాకంతా తెలుసు అనుకుంటాడు. ఏమనుకుంటాడు? చెప్పాలి, నాకంతా తెలుసు అని వడివడిగా పరిగెత్తి గుంటలో పడతాడు. ఈ రోజున చాలా మంది జీవితాలు ఇలాగే జరుగుతున్నాయి. వారు అహంకార మనసును వారు అనుసరించి శ్రమల పాలవుతున్నారు, శోధన పాలవుతున్నారు. ఈ రోజున అనేక కుటుంబాల్లో శ్రమలు, శోధనలు, శాపగ్రస్తమైన అనుభవాలు. ఎందుకంటే అహంకారం. హృదయంలో ఏముందో తెలుసా? అహంకారం. నీకేం తెలుసు అహంకారంగా ఉండటానికి? ఇంకో క్షణంలో ఇక్కడ కూర్చున్న వారికి జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? మీకు తెలుసా? నా జీవితంలోనైతే నాకు తెలియదు. నేను ఒప్పుకుంటా నా సంఘం ఎదుట. ఇంకొక క్షణంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. మార్గమధ్యంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. సమస్తాన్ని ఎరిగింది మాత్రం ప్రభు. ఆమేన్.
ఆయన చిత్తానుసారంగా మనం నడవాలి. ఆయన చిత్తానుసారంగా నడిస్తే సమస్తం ఎరిగిన ప్రభు యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఆ చిత్త ప్రకారం నడవగలిగితే మన జీవితంలో ఏం కలుగుతుందో తెలుసా? గౌరవం. ఏం కలుగుతుంది? గౌరవం. ఆయన చిత్తాన్ని నెరవేర్చితే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహించే ఆధిక్యత ఏంటి? దేవుని చిత్తాన్ని జరిగించే వారి జీవితాల్లో దేవుడు అనుగ్రహించే ఆధిక్యత ఏంటి? 1-2 విషయాలు చెప్తా. సకాలంలోనే నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆమేన్. దేవుని చిత్తం జరిగించటం వలన మన జీవితంలో ఏం జరుగుతుంది? ఇక్కడ దావీదును గురించి రాయబడిన మాట ఏంటి అంటే, 1 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఏం రాయబడి ఉంది? యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. ఆమేన్. ఇక్కడ దావీదుకు దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? తన చిత్తానుసారమైన మనసు కలిగి ఉన్న దావీదుకి దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటో తెలుసా? తన ప్రజల మీద అధికారిగా నియమించాడు. ఆమేన్. దావీదును గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదువుదుమా? తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటుని. అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనో తెలుసా? యెషయా నా ఇష్టానుసారమైన యెషయా కుమారుడైన దావీదు నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నిటినీ నెరవేర్చువాడు. సమూయేలు గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనంలో ఏమన్నాడు? నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన వాడు అంటాడు. ఇక్కడ నా ఇష్టానుసారమైన మనుషుడును, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదును తన ప్రజల మీద అధిపతిగా నియమించాడు. ఈ రోజున దావీదునే కాదండి, తన చిత్తానుసారమైన మనసు మనం కలిగి ఉంటే, తన ఇష్టానుసారంగా మనం నడుచుకుంటే, తన ఉద్దేశాలన్నీ మనం కూడా నెరవేర్చగలిగితే మన జీవితంలో కూడా అత్యధికమైన ఆధిక్యతను దేవుడు ఇస్తాడు. అత్యధికమైన గౌరవాన్ని మనకి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. ఆనాడున్న దేవుడే ఈనాడు కూడా ఉన్నాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారి కొరకు ఆయన కనిపెడుతున్నాడు. ఆయన చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారి జీవితాల్లో ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మొదటిది ఏం చేస్తాడయ్యా అంటే, ఆయన చిత్తమును నెరవేర్చే వారికి ఇచ్చే ఆధిక్యత ఏంటో తెలుసా? మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుతాం. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 22వ వచనం. ముండ్ల పొదలలో క్షమించండి అమ్మా. మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 50వ వచనం. 50వ వచనం. సహోదరులను పరలోకమందున నా తండ్రి చిత్తమున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు అనెను. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అనేక మంది జన సమూహం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వెంబడిస్తున్న ప్రజలతో ఆయన బోధిస్తూ ఉండగా తన తల్లియు తన సహోదరులు వచ్చి వెలుపట నిలబడ్డారు. వెలుపట నిలబడి ఒక కౌరు పంపించారు. ఏమని కౌరు పంపించారో తెలుసా? నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారని ఒక కబురు పంపిస్తే ఆ కబురు తీసుకుని యేసయ్య దగ్గరకు వెళితే
యేసయ్యతో, అయ్యా నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారు, వారు వెలుపల ఉన్నారు అంటే ఆయన చేయి చాపి ఇట్లా చూపిస్తూ, జనసమూహం వైపు చూపిస్తూ ఆయన అన్న మాట ఏమిటో తెలుసా? నా తండ్రి చిత్తాన్ని ఏమంటున్నాడు? పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియును నా తల్లియు అని. ఈ రోజున తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో, పరలోకపు తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరుడిగా, సహోదరిగా, తల్లిగా ఉండే ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అందరికీ కాదు, మందిరానికి వచ్చిన వారికి కాదు, మందిరంలో పరిచర్య చేసే వారికి కాదు. ఆయన చెప్తున్న మాట ఏంటి అంటే, పరలోకముందున్న నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారే నా తండ్రి, వారే నా సహోదరుడు, వారే నా చెల్లి, వారే నాకు తల్లిగా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లిగా, చెల్లిగా, సహోదరుడుగా ఉండే ఆధిక్యతను మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలో తెలుసా? పరలోకమున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏం నెరవేర్చాలి? పరలోకమున్న తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. విచిత్రం ఏంటయ్యా అంటే సంఘాల్లో తండ్రి చిత్తాన్ని గురించి, దేవుని చిత్తాన్ని గురించి ప్రకటించేవారు లేరు. ఎవరు లేరు? తండ్రి చిత్తాన్ని గురించి ప్రకటించేవారు లేరు. ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రయాసపడి భారం మోయుచున్న వారులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడని ప్రకటిస్తున్నారు. దేవుని యొద్దకు వస్తే మన పాపములు క్షమించబడతాయి అని ఆ మాట మాత్రం చెప్పి దేవుని యొద్దకు పిలిచి వారికి బాప్తిసం ఇచ్చి వదిలేస్తున్నారు. ఈ రోజున పాప క్షమాపణ పొంది తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవటం ఏంటో తెలుసా? క్రైస్తవునికి ఒక పునాది మాత్రమే. ఆమేన్. ఏంటి? ఒక పునాది మాత్రమే, ఒక నాంది, ఒక పునాది. పునాది మీద కట్టడం కట్టాలి. ఆమేన్. ఏం కట్టాలి? కట్టడం కట్టాలి. మరి ఈ రోజున సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, సంపూర్ణమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని సంఘాల్లో దైవ సేవకులు చెప్పట్ల. కానీ ఆనాడు అపోస్తులు బోధించిన బోధ ఏంటో తెలుసా? సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని మీరు ఎరగాలి. ఆమేన్. సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన చిత్తాన్ని మీరు సంపూర్ణంగా నెరవేర్చాలని అపోస్తులు బోధించారండి. ఈ రోజున క్రైస్తవులు ఎక్కడ బోధిస్తున్నారు? సంఘ నాయకులు సంపూర్ణమైన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఎక్కడ బోధిస్తున్నారు? మీరు రండి, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, అంతే చాలు, సంఘంలో చేరండి, అంతే చాలు అని వారి బోధలు ఉన్నాయి. కానీ రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అపోస్తులు ప్రకటించిన బోధ ఏంటో తెలుసా? సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని వారు బోధించారు. మరి ఈ రోజున సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని నువ్వు ఎరిగి ఆయన చిత్తానుసారంగా నువ్వు నడుస్తున్నావా? మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం తీసేసుకుని నేనేదో ఘనత సాధించేసాను అనుకుంటున్నావా? ఇది పునాది తమ్ముడు. ఇది బేసిక్ మాత్రమే. నీ జీవితంలో ఇంకా నేర్చుకోవలసింది, ఇంకా నువ్వు కట్టబడవలసింది. నువ్వు సంపూర్ణమైన ఒక దేవుని చిత్తాన్ని నెరవేర్చి సంపూర్ణమైన కట్టడాన్ని నువ్వు కట్టుకోవలసిన వాడవై ఉన్నావు. కానీ పునాది వేసి అక్కడ కూర్చుంటున్నాను. ఇల్లు కట్టుకోవాలంటే మొదట పునాది వేయాలి. ఏమేయాలి? పునాదిలోనే ఉన్నాం. భక్తి జీవితంలో
పునాదిలో ఉన్నాం, రక్షణ పొందాం, మారు మనసు పొందాం, బాప్తీసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడింది. ఇదేంటో తెలుసా? పునాది మాత్రమే. మరి నీ కట్టడం ఎప్పుడు కట్టబడుతుంది? ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు పూర్తవుతుందండి? నీ నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది? సంపూర్ణమైన దేవుని చిత్తం ఎప్పటికీ నువ్వు నెరవేరుస్తావు. పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే భూమి మీద, పరలోకంలో ఆయన సహోదరుడుగా, ఆయన సహోదరిగా, ఆయన తల్లిగా ఉండే ఆధిక్యతను ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. యేసయ్య చెప్పాడు, ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే నాకు సహోదరుడు, నాకు సహోదరి, నా తల్లిగా ఉండే ఆధిక్యతను నేను ఇస్తాను అని ప్రభు చెప్పాడు. ఇంకో మాట చెప్పనా? ఎవరైతే తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వారి జీవితాల్లో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచివాడు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడే ప్రవేశించును. తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఇక్కడ భూమి మీద ప్రభువా అనేవాడు పరలోకంలో ప్రవేశించాడు, కానీ తండ్రి చిత్తాన్ని ప్రకారం చేయువాడే, నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. నువ్వు పరలోకంలో ప్రవేశించే ఆధిక్యత నువ్వు పొందుకోవాలంటే భూమి మీద ఏం చేయాలో తెలుసా? పరలోకపు తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయువాడుగా ఉండాలి, చేసేదానిగా ఉండాలి. ఇక్కడ మన జీవితంలో మనం ఏమంటున్నాం తెలుసా? ప్రభువా ఏమంటున్నాం? ఇక్కడ అంటాడు, కింద వచనంలో ఏమంటారో తెలుసా? ప్రభు ఏమో నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు. ఆ దినమందు, ఏ దినమందు? దేవుని తీర్పు దినమందు. ఏ దినమందు? దేవుని తీర్పు దినమందున అనేకులు అంటారట, అనేకులు ఆయన చూసి ప్రభువా నీ నామమున మేము ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. ఆయన ఏమంటాడు? అప్పుడు నేను మిమ్మను ఎన్నడూ ఎరగను. అక్రమం చేయవారులారా ఏమంటున్నాడు? అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. బాగా గమనించండి. యేసునామమున అద్భుతాలు చేసిన వారు, యేసునామమున ప్రవచించిన వారు, యేసునామమున దెయ్యాలను వెళ్ళగొట్టిన వారు సైతం తీర్పు దినమందున ఏమంటారో తెలుసా? మీరెవరో నేను ఎరగనంటాడు. ఎందుకయ్యా అంటే వారు దేవుని నామమున దెయ్యాలను వెళ్ళగొట్టారు కానీ, దేవుని నామమున ప్రవచించారు కానీ, యేసు నామమున అనేక అద్భుతాలు చేశారు కానీ తండ్రి చిత్తాన్ని వారు జరిగించాల. యేసు నామమున ప్రవచించి అద్భుతాలు చేసి దెయ్యములను వెళ్ళగొట్టిన వారికి పరలోకంలో ఛాన్స్ లేకపోతే నీకు నాకు సామాన్యులుగా ఉన్న మనకి పరలోకానికి ప్రవేశం ఉంటదంటారా? ఆలోచిస్తున్నారా? రోజున పరలోకంలో ప్రవేశం కలగాలి అంటే అది ఊరికినే వచ్చేస్తుందా? దేవుని మందిరానికి వచ్చేసి ప్రభువా అని పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి లోకానుసారంగా నడుస్తూ భూమి మీద మన స్వచిత్తాన్ని నెరవేరుస్తూ స్వనీతిని స్థాపిస్తూ సొంత ఆలోచనల ప్రకారం నడిచే మన జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశించగలమా? పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే నీ జీవితంలో నువ్వేం చేయాలో తెలుసా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. నీ స్వచిత్తం, నీ సొంత ఆలోచనలు, స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. ప్రతి చిన్న విషయంలో కూడా
ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడాలి. ఆమేన్. నీ ప్రయాణం చేస్తున్నప్పుడు, ఈ రోజున ప్రయాణం చేసిన, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, నీ జీవితంలో ఏది తలపెట్టినా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. దావీదు యొక్క జీవితంలో ఎందుకు దావీదుని దేవుడు నా హృదయానుసారమైన మనసు కలిగిన వాడు, నా చిత్తమంతయు నెరవేర్చిన వాడు, ఇదిగో నా చిత్తానుసారమైన మనసు కలిగిన వాడు అని దావీదుని గురించి సాక్ష్యం ఇచ్చాడు అంటే, దావీదు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు. యుద్ధానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు, ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా, వద్దంటావా, ఏం చేయమంటావు అంటే దావీదుకి దేవుడు తన చిత్తాన్ని తెలియజేసేవాడు. వెళ్ళు అంటే వెళ్ళేవాడు, నిలవమంటే నిలిచేవాడు, దాగో నువ్వు ఆ శత్రువులు కనపడకుండా ఒక మరుగైన స్థలంలో ఉండమంటే మరుగైన స్థలంలో ఉండేవాడు. అందుకే దావీదు ప్రతి చిన్న విషయంలో కూడా దేవుని మీద ఆధారపడినవాడు. ఆమేన్. ఆధారపడినవాడండి. ఒక మాట చెప్పనా, యెరూషలేము మందిరాన్ని కట్టడానికి సమస్తమును సమకూర్చాడు దావీదు. దానికి కావలసిన బంగారం, వెండి, ఇత్తడి, రాగి, కర్రలు అన్నిటినీ సమకూర్చాడు. ఉన్నతమైన రాజుగా చలామణి అవుతున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వు మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. ఏమన్నాడని? మందిరాన్ని కట్టడానికి వీల్లేదు, నీ కుమారుడు సొలొమోను మాత్రమే ఈ మందిరాన్ని కట్టాలి. నీ చేతులు రక్తంతో తడిచిన నీ చేతులతో పరిశుద్ధమైన నా నివాస స్థలం కట్టడానికి నువ్వు యోగ్యుడవు కాదు అని దేవుడు చెప్తే, మరు మాట్లాడకుండా, ఏం మాట్లాడకుండా, ఉన్నతమైన హోదా కలిగి, ఉన్నతమైన హోదా కలిగి చక్రవర్తిగా, మహారాజుగా చలామణి అవుతున్న దావీదు స్వచిత్తాన్ని నెరవేర్చాలి. మరి నీ జీవితంలోనండి, గ్రామంలో చిన్న పదవి ఉంటే, గ్రామంలో చిన్న నీ గ్రామంలో ఉన్న వారి కంటే కొంచెం ధనవంతుడు అయితే, కొన్ని ఎకరాలు భూమి ఉంటే, ఒక చిన్న పదవి ఉంటే, చిన్న ఉద్యోగం ఉంటే, చిన్న ఆధిక్యత నీకుంటే నువ్వేం చేస్తావు తెలుసా? నా చిత్తం నెరవేరాలి. ఏమంటావు చెప్పండి? నా చిత్తం నెరవేరాలంటావు. కానీ దావీదు అలా అనలా. ఏమన్నాడు తెలుసా? తండ్రి చిత్తమే నెరవేరును గాక. తండ్రి చిత్తానికి లోబడిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో కూడా తండ్రి చిత్తానికి లోబడపోతే పరలోక రాజ్య ప్రవేశం మనకుండదు. ఈ రోజున మనం చేసే ప్రతి పనిని దేవుని దగ్గర అడగాలి, పదే అడగాలి. ఒకసారి సమాధానం రాకపోతే మరొకసారి ప్రార్థన చేసి అడగాలి, మరలా ప్రార్థన చేసి అడగాలి. మరి నీ జీవితంలో ఆ అనుభవం ఉందా? క్రైస్తవుడిగా సొంత నిర్ణయాలు తీసుకుంటా. సొంత నిర్ణయాలు కాకపోతే సిద్ధాంతుల దగ్గరికి వెళ్తాం. సొంత నిర్ణయాలు కాకపోతే మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్తాం. ఎవడు సిద్ధాంతున్నాడో, ఎవడు మంత్రజ్ఞుడున్నాడో, ఎవడు జాతకాలు చెప్తాడో, ఎవడైతే వారాలను గడియలను చెప్తాడో, ఏది రావు కాలము, ఏ కాలం అంట, కాలాలను గడియలను చూసుకున్న నీ జీవితంలో వర్ధిల్లవు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వారే వర్ధిల్తారు. ఆమేన్. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, ఎంత కఠినంగా యేసయ్య చెప్తున్నాడో తెలుసా? ప్రభువా అనే వాడు పరలోక రాజ్యంలో చేరడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చువాడే పరలోకంలో ప్రవేశిస్తాడు అన్నాడు. వారంటారట, అయ్యా నీ నామమున అద్భుతాలు చేసామయ్యా, నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టామయ్యా, నీ నామమున ప్రవచించామా. అరే నువ్వెవరవో నాకు తెలియదు. ఏమంటాడండి? నువ్వెవరవో నాకు తెలియదు, నిన్నెప్పుడు నేను ఎరిగిన వాడను. ఎంత అవమానం అండి! మీరు అది లోతుగా తీసుకోండి, హృదయాల్లో తీసుకోండి. ప్రభువే మీరెవరో నేను ఎరగనంటే రోజు మందిరానికి వచ్చిన నీవు,
రక్షణ పొందిన నీవు, దేవుని సన్నిధిలో ఉంటున్న నీవు, ప్రతి ఆరాధనలో పాల్గొంటున్న నీవు, ప్రతి ఆరాధనలో నువ్వు దేవుని ఆరాధిస్తున్న నీ జీవితంలో ఆ యొక్క తీర్పు దినాన నువ్వెవరవో నాకు తెలియదంటే అంటే ఎంత అవమానం అండి అది, ఎంత అవమానం. మనం చేసిన భక్తి అంతా ఏమైపోయింది? ఆదివారం అల్లా మందిరానికి వెళ్ళి ఏదో ఉపవాస ఆరాధనకి నామకార్థంగా మందిరానికి వెళ్ళి వచ్చేసే మనం పరలోక రాజ్యంలో వెళ్తామంటావా? గుండె మీద చేసుకుని చెప్పండి. ప్రభువా ప్రభు అని ప్రవచించేవాళ్ళు, ఇక్కడ నిలబడి బోధించేవాడు, ఇక్కడ నిలబడి అద్భుతాలు చేసేవాడు, ఇక్కడ నిలబడి దెయ్యాలను వెళ్ళగొట్టేవాడే పరలోకంలోకి ప్రవేశించకపోతే ఒక సామాన్యమైన క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవుడుగా ఉన్న నీవు పరలోకానికి ఎలా వెళ్తావు అని అనుకుంటున్నావు? పరలోకానికి వెళ్ళాలంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన దగ్గర పదే పదే అడుగుతూ ఉండే అనుభవం కలిగిన వాడిగా ఉండాలి. ఆ అనుభవం నీకుందా? మందిరానికి వస్తావు, ప్రార్థన చేయమని చెప్తే పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన చేయటం రాదు నీకు. ఒక అంశం అయితే ఆ అంశం ప్రకారం ప్రార్థన చేయటం రాదు. కలగబొలగంగా ఏం చేస్తాం తెలుసా? సాంబారు ప్రార్థన లాగా సాంబార్ ప్రసంగాలు చెప్తూ ఉంటారు కొంతమంది. అన్ని ఇంకేంటో ప్రార్థన చేయమంటే మేము గట్మట్టి చేతనం అని సాంబార్ ప్రార్థన చేస్తాం. నీకు ఇచ్చిన అంశం ఏంటి? నీకు ఇచ్చిన అంశం ఏంటి? అంశాన్ని బట్టి ప్రార్థన చేయాలి. సమయోచితమైన జ్ఞానం ఉండాలి. ఏదో చేసేస్తున్నాం గుడ్డి దిశలు పడినట్టుగా. అలా కాదు ప్రియులారా, సమయాన్ని ఎరగాలి. సంఘంలో ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఏ అంశం ఇచ్చారో ఆ అంశం ప్రకారం ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. ప్రార్థన చేస్తూ ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితో? ఆయనతో సహవాసం చేసినప్పుడే ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఆమేన్. ఊరికే ఆయన చిత్తం తెలవదు. ఆయనతో సహవాసం చేసి ఆయన దగ్గర అడిగి ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. ఆమేన్. మూడోదిగా ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. అమ్మా, ప్రకటన గ్రంథం చదువుతున్నాం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలిచి ఉంటాడు. ఆమేన్. ఇక్కడ భక్తుడైన యోహాను గురించి చెప్తున్న మాట, లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తాన్ని జరిగించేవాడు నిరంతరం నిలిచి ఉంటాడు. చెలమా, తమ్ముడు, నీకు కనపడుతున్న ఈ లోకం, నీకు చూస్తున్నవే ఈ సూర్య చంద్ర నక్షత్రములు, ఇవన్నీ ఏమైపోతాయి తెలుసా? గతించిపోతాయి. వస్త్రముల వలె మార్చబడతాయి. ఈ లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా గతించిపోతాయి. కానీ తండ్రి చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారో వారు నిరంతరం నిలిచి ఉంటారు. ఆమేన్. నీ హృదయంలో నుంచి వచ్చే ఆశలు లోకపరమైన అయితే అవి గతించిపోతాయి. నువ్వు గమనించు. రాకడ సూచనలన్నీ జరుగుతూ ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ సమయం ఆసన్నమైంది. ఇప్పుడు రేపు ఎల్లుండు ప్రభు రాకడ రాబోతుంది. ఈ రాకడ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇవన్నీ గతించిపోవాలి. ఇవన్నీ లోకము దాని ఆశలు గతించిపోవాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడే నిరంతరం నిలిచి ఉంటాడు. నీ చిత్తాన్ని
నువ్వు నెరవేర్చుకుంటే నువ్వు నిలిచి ఉంటావని ప్రభు వాక్యం చెప్పట్లా. నీ ఉద్దేశాలు నెరవేరిస్తే నువ్వు నిలిచి ఉంటావని వాక్యం చెప్పట్లా. ఎవరి చిత్తాన్ని నెరవేర్చాలో తెలుసా? తండ్రి చిత్తాన్ని. ఎవరి చిత్తం? ఆయన చిత్తం ఎరిగి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలిగితే నిరంతరం మనం నిలిచి ఉంటాం యుగ యుగాలలో. ఆమేన్. యుగ యుగాలలో నిలిచి ఉంటాం. ఆ నూతన సియోనులో ప్రభువుతో కూడా నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ గొర్రెపిల్ల మహోత్సవాన్ని నిలిచి ఉండే ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించేవాడగా ఉంటాడు. ఈ రోజున మరి ఇంతవరకు ఎవరి చిత్తాన్ని నువ్వు నెరవేర్చావో నాకు తెలియదు, కానీ ఈ రాత్రైనా ఈ వాక్యం విన్నాకైనా, దేవా ఈరోజు ఇంతవరకు నా జీవితంలో నా స్వచిత్తాన్ని నెరవేర్చానయ్యా, స్వబుద్ధిని ఆధారం చేసుకొని నేను ప్రయాణం చేశాను ప్రభువా, సొంత సంకల్పాలని నెరవేర్చాను ప్రభువా, నేను బుద్ధిహీన పనులు చేశాను, అవివేక పనులు చేశాను. దేవా ఈ రాత్రి నా స్వచిత్తానికి నేను పులి స్టాప్ పెడుతున్నానయ్యా. నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తాను ప్రభువా. నీ చిత్తమే, నీ యొక్క పనిని తుదముట్టించటమే నాకు ఆహారంగా నేను కలిగి ఉంటానయ్యా. నేను తృష్ణ కలిగి ఉంటాను ప్రభువా అని ఒక తీర్మానం చేస్తే దేవుడు నీవు నీ కుటుంబం నిరంతరం నిలిచే భాగ్యాన్ని నా దేవుడు అనుగ్రహిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిస్తారా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తుతారా? ప్రభువా జీవితాల్లో